సెన్సేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్. ఆయన ఏ పని చేసినా అది ఎప్పుడూ హాట్ టాపిక్గానే నిలుస్తూ ఉంటుంది. పార్లమెంట్లో అగంతకుల దాడి విషయంలో ఆయన ఎంతో సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఆయనలోని పోలీస్ బయటకు వచ్చారు. అక్కడ ఉన్న సాగర్ అనే వ్యక్తిని చేతులు వెనక్కి విరిచి మరీ పట్టుకుని మళ్ళొకసారి వార్తల్లోకి ఎక్కారు గోరంట్ల మాధవ్ గారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. కాకి నుంచి ఖద్దర్ వరకు ఆయన ప్రయాణం ఎలా సాగింది, ఆయన ముందున్న సవాళ్ళేంటి, అసలు పార్లమెంట్లో అటాక్ జరిగినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది గోరంట్ల మాధవ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, నిన్న పార్లమెంట్లో ఇద్దరు వ్యక్తులు లోపలికి చొరబడి అంత గలాటా సృష్టించారు కదా, ఏం జరిగింది సార్ అసలు? ఏం లేదు మేడం, మొదట యాజ్ యూజువల్గా పీస్ఫుల్గా సభ జరుగుతూ ఉంది. నేను నిన్న 0 ఓవర్లో 6th నెంబర్ ఉండింది. నా స్పీచ్ అయిపోయి నేను కూర్చుని ఉన్నాను. స్పీకర్కు దగ్గరలోనే కూర్చుని ఉన్నాను నేను. ఆల్ ఆఫ్ ది సడన్ నా వెనుక వైపు నుంచి ఒక పెద్ద శబ్దం రావడం జరిగింది. ఉలిక్కి పడినట్లు వెనక్కి తిరిగి చూస్తే ఒక మనిషి కిందికి దూకినాడు గ్యాలరీ నుంచి. ఇంకొక మనిషి గ్యాలరీ నుంచి వేలాడుతూ ఉన్నాడు. లేచి అతని వైపు పోయేసరికి అతను కిందికి దూకి స్పీకర్ వైపు పరిగెత్తుకుని రావడానికి ప్రయత్నం చేసినారు. ఆయన స్పీకర్ వైపు వస్తున్నది గమనించి వెంటనే అతన్ని కన్ఫైన్ చేయాలి అని నేను కూడా టువార్డ్స్ అతని వైపు రావడం జరిగింది. ఇంతలోపే ఇంకొక ఆ చుట్టుపక్కల ఉన్న 2-3 ఎంపీలు కూడా రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అయ్యి పట్టుకుంటున్నారు. నేను కూడా వచ్చి జాయిన్ కావటం జరిగిన తర్వాత ఈ మెయిన్ టైంలోనే ఆయన ఆగంతకుడు ఇమ్మీడియట్గా షూను రిమూవ్ చేస్తూ షూలో నుంచి ఒక స్మోక్ బాంబును బయటికి తీయడం జరిగింది. అది తీయడమే ఓపెన్ అయింది. అది విపరీతమైన పొగ, ఒక స్మెల్ వచ్చింది. అది నాన్ ఎక్స్ప్లోజివ్గా నేను గుర్తించినాను. తర్వాత ఇంకా అతని దగ్గర ఏమైనా ఉందేమో అని కూడా అంత చెక్ చేయడం జరిగింది. చేతులు వెనక్కి తీసి కట్టి డిఫెన్స్ కోసం 4 ఏట్లు కొట్టి అతన్ని మేము కస్టడీలోకి తీసుకోవటం జరిగింది. ఇంతలోపే ఎంపీలంతా ఏం జరిగిందో అని గాబరాపడి గందరగోళానికి గురి కావటం జరిగింది. ఇమ్మీడియట్గా మనం ఈ భద్రతా సిబ్బందిని కూడా అలర్ట్ చేస్తే వాళ్ళు కూడా రావటం జరిగింది. అందరం కలిసి వాళ్ళను బయటికి తీసుకొని పోవటం జరిగింది. ఈ మెయిన్ టైంలో ఆ ఆగంతకులు దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి కూడా ప్రయత్నం చేసినారు. దీని పార్లమెంటు డీసెన్సీని, దాని డెకరంను కాపాడే బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి యాంటీ నేషన్ స్లోగన్స్ను కూడా ఇవ్వనివ్వకుండా అతని గొంతును కూడా నొక్కి పట్టుకోవటం జరిగింది మేడం. సార్, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, సిఐగా ఎంతోమంది క్రిమినల్స్ని మీరు చూశారు సార్. అంటే అసలు క్రిమినల్స్ మోడస్ ఆపరెండి ఎలా ఉంటుందనేది కూడా మీకు తెలుసు. అంటే పైన ఎక్కడో ఇంత ఎత్తులో ఉంటాయి ప్రెస్ గ్యాలరీస్ కావచ్చు, విజిటర్స్ గ్యాలరీస్ కావచ్చు. నేను జర్నలిస్ట్గా రాజ్యసభ, లోక్సభ 2 ప్రెస్ గ్యాలరీస్కి నేను అటెండ్ అవుతూ ఉంటాను సార్. అసలు వాళ్ళు అంత ఎత్తు నుంచి దూకారంటే ఎప్పటి నుంచో అటెంప్ట్స్ చేస్తున్నట్టే ఉంది కదండి సార్. లోపల నుంచి ఇంకెవరైనా వాళ్ళకి సహకరించడం లాంటివి ఏమైనా జరిగి ఉంటాయి అనుకుంటున్నారా మీరు? మేడం, ఇప్పుడు దీన్ని మన పార్లమెంటులో లోపట గ్యాలరీస్, ఈ విజిటర్స్ గ్యాలరీ ఎంత ఎత్తున ఉంటుంది, అటు నుంచి స్పీకర్ ఎంత దూరంలో ఉంటారు, అక్కడి నుంచి ఏ రకంగా దూకాలా అన్నది వాళ్ళు కొంత ట్రైన్ అయినట్లు నేను భావిస్తున్నాను. ఎందుకంటే సడన్గా ఒక్కసారిగా వాళ్ళ ప్రాణాలకు అపాయం లేకుండా దూకటం జరిగింది. తర్వాత రెండో వ్యక్తి కూడా దూకడానికి సాహసం చేసినాడు, కానీ ఎందుకో ఆ గ్యాలరీని వేలాడి ఆ తర్వాత కిందికి దూకడం జరిగింది. దూకడమే వితిన్ నో టైం వాళ్ళు స్పీకర్ వైపు పరిగెత్తడానికి ప్రయత్నం చేసినారు. ఇదంతా చూస్తే వాళ్ళు కొంత కాలం ఒక అల్టీరియర్ మోటివ్తో, ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో, ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి, ఏదో చేయాలి అన్న భావనతో వాళ్ళు ట్రైన్ అయినట్లు నాకు అనిపిస్తూ ఉంది. పూర్తి విషయాలు ఎవరైతే వారిని విచారిస్తారో ఆ పోలీసు తేల్చవలసినది ఉంది మేడం. సరే, ఇప్పుడు మిమ్మల్ని పోలీస్ ఎంపీ అంటూ అందరూ కీర్తిస్తున్నారు, మిమ్మల్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అలాగే ఒకప్పుడు దాదాపు 1 year బ్యాక్ కూడా మీరు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ని ఫేస్ చేశారు సార్. అసలు అలాంటి సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడగలిగారు? ఇప్పుడు ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? నేను చెప్పేది ఏంటంటే
కొన్ని సమయాలలో ప్రతి మనిషి, ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా తన ధనమాన ప్రాణాలను కాపాడుకోవటానికి ఒక పోలీస్ లాగా పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడి ఉంటుంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ మీ మీదకి ఎవరైనా ఆయుధాలతోనో లేదా ఇతర ఎక్స్ప్లోజివ్స్తో మీ మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు మీ దగ్గర పోలీసు ఉండరు, మీ దగ్గర ఏమీ ఉండదు. మీరు సెల్ఫ్ డిఫెన్స్ కోసం మీరు పోలీస్ అవతారం ఎత్తాల్సి వస్తుంది. ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా ఏదో ఒక సమయంలో పోలీస్ ఉద్యోగం చేయవలసిన విషయమైతే ఉంటుంది. నేను చెప్పేది ఏమంటే ప్రతి వ్యక్తిలో ఒక పోలీసు దాగి ఉండాలి అన్నది నా అభిప్రాయం. ఖచ్చితంగా నేను గతంలో పోలీస్ వ్యవస్థలో పనిచేసినాను కాబట్టి నేనేం గాబరాకు కానీ ఆందోళనకు కానీ గురి కాకుండా నేను పోలీసు ఏ రకంగా రియాక్ట్ అవుతారో ఆ రకంగానే రియాక్ట్ కావటం జరిగింది మేడం. సార్, మీరు జేసీ దివాకర్ రెడ్డి వంటి ఉద్దండుల్ని ఎదుర్కొన్నారు రాజకీయాల్లోకి రాకముందే. ఆ తర్వాత మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పటికి కూడా మీరు చాలా మందికి టార్గెట్గా ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, లేదంటే మీ ఎదుగుదలని ఓరవలేని చుట్టుపక్కల సొసైటీ కావచ్చు, వాళ్ళందరినీ మీరు ఎలా ఫేస్ చేస్తుంటారు సార్? ఆ రోజు పోలీసు వ్యవస్థలో ఉన్నాను. ఆ రోజు పోలీసు సంఘంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా, తర్వాత సెక్రటరీగా ఆ రకంగా పోలీసు వ్యవస్థలో ఉన్నాను మేడం. ఉన్నప్పుడు అప్పుడు తప్పని పరిస్థితి. ఆ రోజు ఆ రకమైన పరిస్థితుల ప్రభావం చేత మాట్లాడడం జరిగింది. వ్యక్తిగతంగా నాకు ఎవరిపైన శత్రుత్వము లేదు. తర్వాత కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ పోలీసులో ఉన్నప్పుడు కానీ రకరకాల ఆయా పరిస్థితులను బట్టి రకరకాల అసాంఘిక శక్తులు కానీ రకరకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మన పైన విమర్శలు చేయడానికి, దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటిని అన్నిటి కూడా ఒక స్థితప్రజ్ఞతతో ఒక పరిస్థితులకు అనుకూలంగా మనం రియాక్ట్ కావాలి, రెస్పాండ్ కావాలి అన్నది నా అభిప్రాయం మేడం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో కావచ్చు, ఆయన ఇచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరిలో సామాన్యులు ఎక్కువగా ఉన్నారు సార్. మీలాంటి పోలీసు ఆయనకి ఎలా దగ్గరయ్యారు, అసలు రాజకీయాల్లోకి ఎలా రాగలిగారు, ఎంపీగా ఆయన దగ్గరికి ఎలా చేరగలిగారు సార్? మేడం, మనం మొదటి నుంచి గమనిస్తే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా గమనిస్తే ఆ కుటుంబానికి బీసీల పట్ల కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీల పట్ల కానీ, అణగారిన వర్గాల పట్ల కానీ, సబ్బండ జాతుల పట్ల కానీ వాళ్ళకు ఒక కన్సర్న్, ఒక కనెక్షన్, వీళ్ళను అగ్రవర్ణాలతో సమానంగా వీరు కూడా ఎదగాలి అన్న భావన, ఒక అభినవ అంబేద్కర్ లాగా, ఒక అభినవ పూలేలాగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ గమనిస్తే మనం ఆ భావనలు వారిలో కనపడతాయి. ఆ భావనలు వారికి ఉన్నందుకే చాలామంది ఎంపీలు, మన ఎంపీలలో చాలామంది పూర్తి సామాన్యం అంటే అతి సామాన్యమైన కుటుంబాల నుంచి వచ్చిన వారు మనకు కనపడతారు. ఇది దేశానికే, యావత్ భారతదేశానికే మనం ఆదర్శంగా చెప్పవచ్చు. గొడ్డేటి మాధవి కానీ, సురేష్ గారు కానీ, తర్వాత తలారి రంగయ్య గారు కానీ, నేను కానీ, చింత అనురాధ కానీ, ఇట్లా సామాన్యమైన ఎంపీలు మనకు కనపడతారు. వీరందరూ కూడా ఎలాంటి రాజకీయ నేపథ్యము లేనివారు, బ్యాక్గ్రౌండ్ లేనివారు, ఖచ్చితంగా ఒక రూపాయి కూడా ఖర్చు కాకుండా పార్లమెంటుకు వచ్చిన వారే ఉన్నారు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే ఇలాంటి సాహసాలు ఆయనకు మాత్రమే చెల్లుతాయని సందర్భంగా తెలియజేస్తున్నాను మేడం. నెక్స్ట్ ఏంటి సార్, మళ్ళీ ఎంపీగా వస్తారా లేదంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి మినిస్టర్ అవ్వబోతున్నారా? పార్టీ ఏమి నిర్ణయిస్తుంది అనేది, ఎంపీనా ఎమ్మెల్యేనా, లేదా అస్సలు వద్దు పార్టీకి పనిచేయమంటదా, ఏం చెప్పినా సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఓడినా గెలిచినా నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భక్తుడను. ఆయన బాటలోనే, ఆయన కోసం నేను నా సర్వశక్తులను ఒడ్డుతా. ఎందుకంటే నన్ను ఒక సామాన్యమైన వ్యక్తిని, ఎలాంటి రాజకీయ నేపథ్యం కానీ లేదా ఆర్థిక బ్యాక్గ్రౌండ్ కానీ లేని వ్యక్తిని నన్ను పార్లమెంటుకు పంపడం జరిగింది. నేను నా జీవితకాలం ఆయనకు కృతజ్ఞతగా ఉంటా. ఖచ్చితంగా ఆయన ఏ బాధ్యతలను ఉపజెప్తారో ఆ బాధ్యతలను నిర్వర్తించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మేడం. దాదాపు 4.5 ఏళ్లుగా మీరు ఎంపీగా పనిచేస్తున్నారు సార్. ప్రజలకు ఏం సేవ చేయగలిగాను అని అనిపిస్తుంది సార్ మీకు ఇప్పుడు? ఎంపీ అంటేనే లోకల్గా ఎమ్మెల్యేలు
ప్రజలకు దగ్గర ఉంటారు. వాళ్ళకు బాధ్యతలు అంటే ఆ ఏరియాలో ఉండే వీటిపైన వాళ్ళకే ఎక్కువ పట్టు ఉంటుంది. వాళ్ళే దాని మీద రెస్పాండ్ అవుతుంటారు. కేంద్రం లెవెల్లో మేము రాష్ట్రానికి రావాల్సిన ఏవైతే మనం సాధించవలసిన అంశాలు ఉన్నాయో, మనము ప్రత్యేక హోదాను కానీ, తర్వాత మనకు రావాల్సిన హైవేలు కానీ, మనకు రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన ఇన్స్టిట్యూషన్స్ని కానీ అనేక రకాలుగా అనేక సార్లు మనం పార్లమెంటులో మాట్లాడడం జరిగింది. మాట్లాడడానికి పోరాడడం కూడా మీరందరూ కూడా చూసే ఉన్నారు. మేము మా వంతున వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీలు అందరూ కూడా కలిసికట్టుగా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం అందరం కూడా సర్వశక్తులు ఒడ్డటం జరిగింది. కొన్ని సఫలీకృతం కావడం జరిగింది. మరికొన్ని ఇంకా మిగిలిన అంశాలను ఇంకా మాట్లాడవలసినది కూడా ఉంది మేడం. ఇప్పుడు నిన్న జరిగిన దాడే కాకుండా అసలు పార్లమెంట్లో సెక్యూరిటీ సిస్టమ్ ఎలా ఉంది, ఇంకా ఎలా దాన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది అని, అంటే మామూలుగా ఎంపీలు చూసే కోణం వేరు, జర్నలిస్టులుగా మేము చూసే సెక్యూరిటీ సిస్టమ్ వేరు. ఒక పోలీస్గా మీరు అబ్జర్వ్ చేసిందేంటి, ఇంకా ఎలాంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది పార్లమెంట్లో అనుకుంటున్నారు మీరు? నేను గమనించిన కాటికి మేడం, మన పార్లమెంట్ మన ప్రభుత్వానికి మన సార్వభౌమాధికారాన్ని కానీ మన సమగ్రతను కానీ కాపాడుకునే సర్వశక్తులు భారతదేశానికి కలిగి ఉన్నాయి. దాంట్లో ఎవరు కూడా అనుమానం పడాల్సిన అవసరం లేదు. కాకపోతే నేరస్తులు, హై క్వాలిఫైడ్ నేరస్తులు రావడం, వాళ్ళు స్మార్ట్గా బిహేవ్ చేయడం, సైంటిఫిక్ మెథడ్స్ను కూడా తెలుసుకోవటం, వీటన్నిటినీ అంటే నేరస్తులు ఏ రకంగా అప్డేట్ అవుతున్నారో పోలీస్ వ్యవస్థ కూడా అంతకు నూరంతలు అప్డేట్ అయినప్పుడే వారిని కంట్రోల్ చేస్తామనేది నా భావన. నిన్న జరిగిన ఘటనలో మనం కొంత ప్రిస్కింగ్ కానీ కొంత చెకింగ్ కానీ ల్యాప్సెస్ కనిపించినాయి. అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత, పరిస్థితులు ఉన్నాయని నేను భావిస్తున్నాను మేడం. క్రిమినల్స్ చాలా స్మార్ట్గా సైంటిఫిక్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి తగినట్టుగానే మన సెక్యూరిటీ సిస్టమ్ని ఇంకా డెవలప్ చేయాలంటున్నారు గోరంట్ల మాధవ్ గారు. అలాగే సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ముందే ఉంటారని, ఆయన వెంట నడవడానికి తామంతా ఎప్పుడు రెడీగానే ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. న్యూఢిల్లీ నుంచి స్వరూప పొట్లపల్లి.